సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో 4 కోట్ల రూపాయల గ్రాండ్ ఫార్మా సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల సౌజన్యంతో ప్రతి పాఠశాలను ఆధునీకరిస్తామని తెలిపారు. ఈరోజు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా జూనియర్ కళాశాలలో చెప్పిన ప్రకారంగా డిగ్రీ అండ్ జూనియర్ 5 ఫ్లోర్ను 4.5 కోట్లతోటి నిర్మాణం చేసి ఈ కాలేజ్ పిల్లలకు అందించడం జరిగింది. ఇది ఒక్క సంవత్సరం కోసం మాత్రము మనకు పాలిటెక్నిక్ కళాశాల శాంక్షన్ కావడం జరిగింది. దానికి మనము ఈ ఒక్క సంవత్సరం మట్టుకు వాళ్ళకు అందజేసి దానికి 5 ఎకరాల ల్యాండ్ గిట్ట అలాట్మెంట్ అయింది. బిల్డింగ్ డిజైన్, హాస్టల్ డిజైన్ గిట్ట అయిపోయింది. సిఎస్ఆర్లో 2-3 ఇండస్ట్రీస్ వాళ్ళతోటి గిట్ట మాట్లాడి అప్పచెప్పడం జరిగింది. తొందరలోనే సంవత్సరం కల్లా దాన్ని హాస్టల్ అండ్ కాలేజ్ బిల్డింగ్ 2 గిట్ట నిర్మాణం చేసి వీళ్ళని అక్కడ షిఫ్ట్ చేస్తే మీకు డిగ్రీ పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని అందరికీ తెలియజేస్తా ఉన్నా. మనకు పాలిటెక్నిక్ కళాశాల రావడం అదృష్టంగా భావిస్తా ఉన్నా. నాకు చాలా రోజులు ఇంట్రెస్ట్. అది ఐటీఐ వేరే, పాలిటెక్నిక్ వేరే. ఐటీఐ ఏమో వర్కర్ క్యాడర్, ఇదేమో సూపర్వైజర్ క్యాడర్. ఇది డిప్లొమా అప్గ్రేడ్ ఇంజనీరింగ్ కాలేజ్ పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, బల్క్ ట్రక్, ఫార్మా కంపెనీలు, చాలా కంపెనీస్ ఉన్నాయి. మనం క్యాంపస్ సెలక్షన్ పెట్టి పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ. పటాన్చెరు పారిశ్రామిక వాడల్లో ఈ ప్రాంత పిల్లలు, ఈ ప్రాంతంలో కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మన దగ్గర ఉన్నారు. వాళ్ళంతా మన తెలంగాణ బిడ్డలే. వాళ్ళందరినీ ఇక్కడ చదువుకొని ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ అయ్యి పాలిటెక్నిక్ చేసుకున్న తర్వాత మంచి జాబులు రావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచే మనం క్యాంపస్ సెలక్షన్ పెట్టబోతా ఉన్నామని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో ఉన్న పరిశ్రమలకు, మన ప్రాంతంలో ఉన్న పిల్లలకు జాబులు రావాలి. తెలంగాణ ఎందుకు వచ్చింది? ఏ స్లోగన్ మీద వచ్చింది? లోకల్ ప్రియారిటీ. మనం సిఎస్ఆర్ ఏంటి అదే వింగ్ లో మనకు కావాల్సిన ఇండస్ట్రీస్ వారికి కోరేది ఒకటే, ఒకటే ఎజెండా జాబులు. సిఎస్ఆర్ గుడ్డోనికి ఏం కావాలి? ప్రపంచం చూడడానికి 2 కళ్ళు కావాలి. మాకు కావాల్సిందిగా 2 వేరే చాయ్ గిట్ట తాగం. మనం ఏం సార్ అయినా వాళ్ళు చాయ్ చెప్పండి. ఇప్పటి దగ్గర 50 కోట్లు ఇచ్చింది మీరు మాట చెప్తున్నాం. అందుకే మా ప్రాంతం డెవలప్మెంటు, హాస్పిటల్స్, పాఠశాలలు, విద్య, వైద్య, స్పోర్ట్స్ ముందుకు తీసుకుపోవాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి చక్కగా బుద్ధిగా చదువుకొని మీరు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మన యోగా డే రోజు గిట్ట మీరు పాల్గొనడం జరిగింది. డిగ్రీ పిల్లలు యోగా చేసుకుంటే మీకు, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యపరంగా ఉంటారు. మళ్ళీ ముఖ్యమైన జటిలమైన సమస్య మనకు మత్తు పానీయాలు, హెరాయిన్ కానీ, డ్రగ్స్ కానీ, కొకైన్ కానీ, గంజాయి కానీ, రకరకాల మత్తు పానీయాలకు గురవుతా ఉన్నారు మన పిల్లలు. దానికి పోకుండా మన టీచర్స్ కానీ, తల్లిదండ్రులు కానీ పిల్లల మీద డేగ కన్ను పెట్టి అటువంటి ఆలోచన పోకుండా కౌన్సిలింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళను ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రేపు 20-21 తారీఖు నాడు మంచి రోజు చూసి, ఇలా బ్రహ్మాండమైన రోజు, ఇలా శుక్ల టీవీలు వస్తూ ఉండే మంచి రోజు అంటే ఈ రోజు. అది 21 తారీఖు 20 తారీఖు పిల్లలు టోటల్గా కౌన్సిలింగ్ అయిన తర్వాత మొత్తం 180 మంది. ఫస్ట్ ఇయర్ 180, 60 3 సబ్జెక్టులకు 180 మంది రాగానే మనము ఈ పాలిటెక్నిక్ కళాశాల గిట్ట బ్రహ్మాండంగా ఇనాగ్రేషన్ చేసుకుందాం. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ అంతలోపల ఫర్నిచర్ గిట్ట వస్తుంది. మా రఘురామ్ గారు తలుచుకుంటే వారం రోజుల మొత్తం ఫుల్ఫిల్ చేసేస్తారు. కాబట్టి రఘురామ్ గారికి, వాళ్ళ మేనేజ్మెంట్ వారికి నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు.